తెలంగాణలో ఎన్నికల ప్రచార వేడి తారాస్థాయికి చేరుతోంది. ప్రధాన పార్టీల అగ్రనేతలందరూ తెలంగాణను రౌండప్ చేయడంతో పోల్ సీన్ హీట్ ఎక్కుతోంది. ఇప్పటికే మోదీ ప్రచారం బరిలోకి దిగగా రేపు రాహుల్ చంద్రబాబు భారీ ర్యాలీకి అంతా సిద్ధమైపోయింది. ఛత్తీస్గఢ్లో పోలింగ్, మధ్యప్రదేశ్లో ప్రచారం ముగియడంతో నేతలంతా తెలంగాణపై ఫోకస్ పెట్టారు. గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రచారం కోసం కీలక నేతలంతా మోహరించారు. అన్ని పార్టీలు గెలుపు కోసం తమ శక్తియుక్తులన్నింటినీ తెలంగాణపైనే ఫోకస్ చేశాయి. 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా ఇక్కడ ఎన్నికలపై అందరి దృష్టి నెలకొనడంతో ప్రధాన పార్టీల కీలక నేతలు మకాం వేశారు. అగ్రనేతల రాకతో ప్రచారం హీటెక్కుతోంది. తెలంగాణతో పాటు 5 రాష్ట్రాల్లో ఎన్నికలకు ఒకేసారి షెడ్యూల్ విడుదలైంది. అయితే మొన్నటి వరకు ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం ఎన్నికల్లో ప్రచారం చేసిన నేతలు ఇప్పుడు తెలంగాణకు తరలుతున్నారు. ఛత్తీస్గఢ్లో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. మధ్యప్రదేశ్, మిజోరాంలో బుధవారం పోలింగ్ జరగబోతోంది. దీంతో ప్రధాన పార్టీల కీలక నేతలంతా మధ్యప్రదేశ్ నుంచి తెలంగాణలో దిగుతున్నారు. రాజస్థాన్లో ప్రచారానికి సమయం ఉన్నా అక్కడ ఇప్పటికే తీర్పు తేలిపోవడంతో అటు బీజేపీ నేతలు, కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఎన్నికలపై ఫోకస్ చేశారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో విస్తృతంగా పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ ఇప్పుడు తెలంగాణపై దృష్టి సారించారు. ఒక్క రోజులో 2 సభల్లో పాల్గొన్నారు. అటు నిజామాబాద్, ఇటు మహబూబ్ నగర్ ను చుట్టేశారు. 4 రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహించి ఇప్పుడు తెలంగాణకు వచ్చానన్నారు ప్రధాని. మోదీ మాత్రమే కాదు, అటు అమిత్ షా సైతం తెలంగాణపై ఫోకస్ పెట్టారు. తరచుగా తెలంగాణలో పర్యటిస్తూ నేతలకు, క్యాడర్కు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా బీజేపీ తన శక్తియుక్తులన్నీ తెలంగాణపై పెట్టింది. అధికారంలోకి వస్తామని చెబుతున్నా గతంలో కంటే సీట్ల సంఖ్య పెంచుకోవాలని భావిస్తోంది బీజేపీ. అందుకే మోదీ, అమిత్ షాలే కాదు, కేంద్ర మంత్రులు, బీజేపీ కీలక నేతలు కూడా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇక తెలంగాణలో ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ ప్రచారంలో దూసుకెళ్తోంది. ఖుష్బూ, నారాయణస్వామితో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇక చిదంబరం, అహ్మద్ పటేల్, జయరాం రమేష్ లాంటి నేతలు కేసీఆర్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా మరోసారి తెలంగాణకు వస్తున్నారు. 2 రోజుల పాటు పర్యటిస్తున్నారు. బుధవారం, గురువారం తెలంగాణ వ్యాప్తంగా సభలు, రోడ్ షోలు నిర్వహిస్తారు. తెలంగాణలో పోల్ సీన్ హోరాహోరీగా ఉండడంతో పార్టీలు శక్తియుక్తులన్నింటినీ ప్రదర్శిస్తున్నాయి. ఏ చిన్న అవకాశం వదులుకోవడం లేదు. అటు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు సైతం తెలంగాణ ప్రచారానికి సై అన్నారు. ప్రజాకూటమి తరఫున రాహుల్తో కలిసి ప్రచారం నిర్వహించనున్నారు. బుధవారం జరిగే ఖమ్మం సభ, హైదరాబాద్ రోడ్ షోలో రాహుల్తో కలిసి ప్రచారం చేయనున్నారు. చంద్రబాబు మాత్రమే కాదు, ఏపీ మంత్రులు కూడా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. తెలంగాణలో పోల్ సీన్ పోటాపోటీగా ఉండడంతో గెలుపు కోసం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి పార్టీలు. ఇప్పటికే ప్రధాన పార్టీల నేతలు తెలంగాణ ప్రచార రంగంలోకి దూకారు. గెలుపు కోసం లెక్కలేసుకుంటున్నారు. జెండా పాతేందుకు పక్కాగా ముందుకు సాగుతున్నారు. ఇక పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో పార్టీలోని కీలక నేతలందరినీ సీన్లోకి తీసుకొస్తున్నారు. దీంతో తెలంగాణ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది.